కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తెలంగాణ రాజకీయాన్ని తిప్పడానికి గల కారణాలేంటి? ఈ ఫార్ములా ఈ రేసింగే కాదు, అనేక సందర్భాల్లో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనే ఒక ప్రచారాన్ని తెలంగాణలో రెగ్యులర్గా ఉంచడానికి కారణం ఏంటి? ముందుగా మైక్ టీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు పెద్దలు రామ్మూర్తి అన్న గారికి, మరి ఇతర కోపాలిస్టులందరికీ కూడా నమస్కారం. ఇట్స్ డెఫినెట్గా అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇవాళ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఆనాడు మేము మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఇవాళ కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళు దాదాపు మీరు కనుక కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇవాళ ఒక్కొక్కటిగా వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ కుంభకోణం, అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగు, విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరంలో అవినీతి, గొర్రెల స్కాము, చేపల స్కాము, చివరకు ఈ ఫార్ములా రేస్లో కూడా, ఈ కార్ రేస్లో కూడా జరిగినటువంటి అవినీతి వాళ్ళు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ ప్రత్యేకించి ఆనాడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఈ కార్ రేసులో జరిగినటువంటి అవినీతి 55 కోట్ల రూపాయలు వితౌట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ విధంగా ట్రాన్స్ఫర్ జరిగి విదేశీ కంపెనీకి ఏ విధంగా ఇచ్చారు. ఇవాళ ఆనాడు మున్సిపల్ శాఖ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ మౌలిక ఆదేశాలతోటి మనందరికీ తెలుసు. ఇవాళ ఏదైనా అది సీఎం అయినా, పిఎం అయినా, మంత్రులైనా ఎవరైనా కూడా ఒక చట్టం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే మనీ ట్రాన్స్ఫర్ జరగాలి. మరి ఎందుకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిర్రు? ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దాంట్లో జరిగినటువంటి 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ అరవింద్ కుమార్ గారు చెప్పారు కేటీఆర్ మౌలిక ఆదేశంతో. ఇవన్నీ బయటపడుతుంటే ఇవాళ కేటీఆర్ ముందుగానే ఒక కొత్త డ్రామాకు తెరలేపిండు. అంటే ఎట్లయినా ఇవాళ వాళ్ళు చేసిన 10 ఏళ్ల అవినీతి అక్రమాలు ఇవాళ బయటకు వస్తున్నాయి. ఏ విధంగా అయినా కేటీఆర్ అరెస్ట్ కావడం తథ్యం. దీంట్లో ఎవరికి ఏది అనుమానం లెక్కలేదు. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల. సో దీన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేసారు. ఇవాళ నేను అదే అంటున్నాండి, నువ్వు అవినీతి అక్రమాలు చేయకుంటే, నువ్వు అక్రమాలకే పాల్పడకుంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏదంటే మనకు విలేజ్ సామెత ఉంటుంది, గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుకున్నట్టు నన్ను అరెస్ట్ చేస్తారు నీకు ఆ భయం ఎందుకు పట్టుకుంది? ఇవాళ చూడండి, గవర్నర్ కలుస్తూ కూడా నన్ను అరెస్ట్ చేయడానికి కలిసిండు. అరే గవర్నర్ కలవడం, ముఖ్యమంత్రి గవర్నర్ కలవడం సంప్రదాయం, మన అందరికీ తెలుసు. ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతిని కలుస్తాడు, ముఖ్యమంత్రిని గవర్నర్ కలుస్తాడు. ఇంకోటి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కునగలన గురించి, క్యాష్ సెన్సెస్ గురించి గవర్నర్కు వివరించడానికి కలిసి దాంట్లో కూడా నన్ను అరెస్ట్ అంటే నీకు ఆ భయం ఎందుకు? నువ్వు తప్పే చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? నేను అదే అందుకే నువ్వు తప్పు చేసినావని ఇవాళ తెలుసు మనకు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా తెలంగాణ మొత్తాన్ని ఏ విధంగా డ్రగ్స్ రాష్ట్రంగా తయారు చేసిరని ఎక్కడ చూసినా ఇవాళ డ్రగ్స్ వినియోగంలో ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందండి? కేటీఆర్ 10 ఏళ్ల పాలనే కదా. నువ్వు చేసినావు తప్పిదాన్ని ఇప్పటికైనా ఒప్పుకో. అంతే తప్ప నువ్వు దాన్ని కొత్త డ్రామా చెప్పి నన్ను అరెస్ట్ చేశారంటే నిన్ను ఎందుకు ఉట్టినే. మాకు ఇంకొకటి నాకు అర్థం కాని 2 విషయాలు మేము స్ట్రైట్గా అడుగుతాను. ఒకటి, గవర్నర్ గారి దగ్గరికి కేటీఆర్ గారి అరెస్ట్కి గవర్నర్ గారికి ఇంటిమేషన్కి సంబంధం ఏంటి? ఆ ప్రచారం ఎందుకు జరుగుతుంది? నేను అదే చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ గవర్నర్ను ముఖ్యమంత్రి కలుసుకోవడం అనేది సర్వసాధారణమండి. ఆ సంప్రదాయం. ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్గా హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కలుస్తాడు, దాంట్లో తప్పే. అదే చెప్తున్నా, కేటీఆర్ ఎందుకు భయపడుతుండు అంటే గవర్నర్ కలిసినా నన్ను అరెస్ట్ చేయడానికి కలిసిండు. ఇంకెవరు ఏది మాట్లాడినా కూడా నన్ను అరెస్ట్ మీరు చూసిరు. మొన్న గత కొన్ని రోజులనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలలో నన్ను అరెస్ట్ చేయబోతున్నారు. అరెస్ట్ అంటే నువ్వు తప్పు చేసినావని నీకు తెలుసు కదా, అందుకే నువ్వు భయపడుతున్నావు. ఇంకొక క్లియర్గా మీరు సమాధానం చెప్పండి. 55 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయి? నేను అదే చెప్తున్నాండి. ఆనాడు జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా అసలు స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక నోడల్ ఏజెన్సీ, అంటే ఫెసిలిటేటర్గా మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి ఎట్లా నువ్వు 55 కోట్ల రూపాయలు ఎవరు మౌలిక ఆదేశాలతో ఇచ్చినవని వాళ్ళు నేను చెప్పడం కాదు, అరవింద్ కుమార్ గారు చెప్పినట్లు 55 కోట్లు మౌలిక ఆదేశాలతో ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఎవరు మౌలిక ఆదేశాలు? ఇది ప్రజాధనం దుర్వినియోగం
దుర్వినియోగం అంటామా లేకపోతే అవినీతి అంటామా? అసలు ఇందులో అవినీతి ఏంటి అనేది ఈ 55 కోట్లు ఎవరికి ఇచ్చిండు, దాని ద్వారా ఎవరు లాభపడ్డారు? కేటీఆర్ గారికి వచ్చిన లాభం ఏంటి? నేను అదే చెప్తున్నా కదా, క్విట్ ప్రో ఇవాళ 55 కోట్లు అక్కడికి పంపించడం వల్ల విదేశీ కంపెనీకి వాళ్ళు మళ్ళీ ఈయనకు బెనిఫిట్ చేస్తారు. ఆ బెనిఫిట్ ఏంటి? అదే ఇవాళ బయటకు వస్తుంది కదా 55 కోట్లు. నేను ఒకటే చెప్తున్నాండి, 10 ఏళ్ళు మంత్రిగా ఉండు, ఒక ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము బయట ఎవరికైనా, అది ప్రత్యేకించి విదేశీ కంపెనీలకు ఇచ్చేటప్పుడు ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? డెఫినెట్ గా అది దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ క్విట్ ప్రోకోనా లేకపోతే అవినీతి ఏంటి అనేది మీరు ఇవే కదా ఇవాళ ఈ 55 కోట్లు ఎవరికి ఎందుకు ఇచ్చిండు, దాని ద్వారా అధికార దుర్వినియోగం కిందకే వస్తుందా తప్ప అవినీతి కిందకి వస్తుందా? అవినీతి తర్వాత ఏం బెనిఫిట్ పొందిండి ఇవాళ కేటీఆర్? ఇప్పుడు అందుకే వస్తుంది కదా, అది బయటకు వచ్చింది. ఫస్ట్ ఒక మంత్రిగా ఉండి నువ్వు ఎట్లా 55 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నువ్వు ఇచ్చినావు, దానికి ఇవాళ ఆ తప్పు జరిగింది. డెఫినెట్ కూడా ఇవాళ అరెస్ట్ కాకడం తథ్యం, దీంట్లో ఎవరికి కూడా అనుమానాలు అవసరమే లేదు. అది కేటీఆర్ కూడా తెలుసు, ఎందుకంటే కేటీఆర్ కూడా ఇది ఒకటే కాదండి, ఇది ఒక శాంపిల్ మాత్రమే. గత 10 ఏళ్లలో చేసినటువంటి అవినీతిలో ఈ కార్ రేసింగ్ అనేది ఒక శాంపిల్ మాత్రమే. ఇవాళ మీరు చూడండి, చాలా వాళ్ళు చేసినటువంటి భూదందాలు, అవినీతి అక్రమాలు, ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అండి, ఎవరి మీద చేస్తారు? ఒక రైట్ టు ప్రైవసీ ఇస్ అనే ఫండమెంటల్ రైట్, దాన్ని వైలేషన్ చేసిర్రు. ఇవాళ ఎన్ని ప్రభుత్వ భూములు గతంలో ఎన్ని ఉండే, ఇవాళ ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు ఒక్కొక్కటిగా కమిషన్లు వేస్తూ వస్తున్నారు. ఆ కమిషన్ల వివరాలు ఏంటి అనేది భవిష్యత్తులో తేలే అవకాశం. అదే చెప్తున్నా, కమిషన్లు ఎంక్వైరీ చేస్తున్నాం. కమిషన్ లో కూడా చివరి దశకు వచ్చింది. ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదు కదా, ఇవాళ కాగే రిపోర్ట్ ఇచ్చింది కదా. ఇవాళ గొర్రెల స్కామ్ జరిగిందని మేము చెప్పలేదే. ఇవాళ కాగే రిపోర్ట్ వాళ్ళు ఆల్రెడీ ఈడీ కూడా అక్కడ కేసు రిజిస్టర్ చేసిరు కదా. నేను ఏమంటున్నంటే గత 10 ఏళ్లుగా మొత్తం కూడా అవినీతి అక్రమాలమయమైంది. ఇవాళ ఒక్కొక్కటిగా వాళ్ళ అక్రమాలు బయటపడుతున్నాయని భయంతో కేటీఆర్ కొత్త డ్రామా తెరలేసి నన్ను అరెస్ట్ చేయబోతురు. నువ్వు తప్పు చేయకుండా నువ్వు ఎందుకు భయపడుతున్నావు సూటిగా ప్రశ్నిస్తున్నా. అంటే నువ్వు తప్పు చేసినావని నీకు అర్థమైంది, నువ్వు అరెస్ట్ కావడం తప్పదని నీకు అర్థమైంది. అందుకే ఇవాళ కొత్త డ్రామాకు తెర చేసి ఇవాళ ఏదో మళ్ళీ దీని పేరు మీద రాజకీయాలు చేయాలి, డ్రామాలు ఆడుతుండు కేటీఆర్.